మా వారు ఇంత దూరం మాట్లాడతారంటే గ్రేట్ తెలుసా? ఫస్ట్ టైం ఏమిటా అది యాక్చువల్లీ ఆయన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మా అత్తగారు చాలా మంచి ఈ టైంలో మా అత్తగారు థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నాకు మంచి భర్త ఇచ్చారు. సో అందుకని థ్యాంక్స్ మా అత్తకి అండ్ మా అమ్మకి కూడా. నన్ను కానీ పెంచి ఎంత బాగా మా వారికి అప్పించారు కదా, అందుకని మా అమ్మకి మా నాన్నకి కూడా. అండ్ మా ఫ్యామిలీ బాగానే ఉంది. ఓకే, ఆడపిల్లలు లేదని ఒక ఫీల్ ఉంటారు కానీ చుట్టూ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళు చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయి సరిపోతుంది. కోడలు వచ్చే కోడల్ని కూతుర్లా చూసుకుంటే చాలు, ఏమి పెద్ద కష్టం ఏం లేదు. ఫీల్ ఉంటుంది, అది ఓర్న లైట్గా అంతే, ఎక్కువ స్టాక్ ఏమి లేదు. థ్యాంక్స్. మా వారు కూడా బాగా హెల్ప్ చేస్తారండి. నాకు హెల్త్ బాగాలేకపోయినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది సార్, అప్పుడు ఇంకే చాలా కేర్ తీసుకుంటారు. దాని ముందు మా వారు అన్ని ప్రేమించరు. ఈయన ఇంటే ఎంత చేసినా ఈయనకి విశ్వాసమే ఉండదు అని అనిపించారు మా వారు చాలా బాగా చూసుకుంటారు నన్ను కూడా. థ్యాంక్ యూ. మా పిల్లలు కూడా మా వారి సపోర్ట్, మా పిల్లల సపోర్ట్ లేకపోతే నేను త్రోబాల్ కూడా ఆడేది కాదు. వాళ్ళందరూ నేర్పియంగానే మా వారు బాగా నేర్పించేవారు నాకు త్రోబాల్ అంటే ఏమేమి తెలిసి ఇక్కడ వచ్చినాయో తెలుసుకున్నా. సో ఈ సందర్భంగా మా పిల్లలు కూడా థ్యాంక్స్. మా పిల్లలు చాలా హెల్ప్ చేస్తారు నాకు. థ్యాంక్ యూ. నేను మంచి పిల్లల్ని కన్నాను, ఆడపిల్లలు లేకపోయినా పర్లేదు, మా పిల్లలు